ఎవరైతే అమీర్పేట్ గ్రాఫిక్ అని మాట్లాడారో సో వాళ్ళు కూడా ఫైనల్గా గ్రాఫిక్ అనేది తెలియకుండా చాలా బాగా డీల్ చేశారు మూవీని అని చెప్పేసి జడ్జిమెంట్ ఇచ్చారు. ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిగేల్ రాజా. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఇది పెద్ది రివ్యూ పార్ట్ 2, లైక్ #2 రివ్యూ అనమాట. అండ్ బిఫోర్ ప్రీమియర్ రివ్యూకి సంబంధించి ఒక వీడియో చేశాను, అందులో ఫ్యాన్స్ గురించి అండ్ మూవీ ఇచ్చిన ఎగ్జైట్ గురించి చెప్పాను. అండ్ ఈ రివ్యూలో యాక్టర్ పర్ఫార్మెన్స్ అండ్ ప్రొడక్షన్ గురించి క్లియర్ కట్గా పిన్ టు పిన్ డిస్కస్ చేద్దాం. చాలామంది నెగిటివ్ మాట్లాడారు పెద్ది గురించి. ఎందుకో నాకు పెద్ది గ్లిమ్స్ రిలీజ్ అయినప్పటి నుంచి అండ్ సాంగ్స్ రిలీజ్ అయినప్పటి నుంచి ఒక పాజిటివ్ వైబ్ ఉండే. ఆ వైబ్ని అండ్ హానెస్ట్ రివ్యూని థర్డ్ రివ్యూ అంటే #3 రివ్యూలో చెప్తాను. సో ఆ వీడియో కూడా చూడాలి అనుకుంటే ఈరోజు నైట్ అప్లోడ్ చేస్తాను భయ, 6 or 7 తర్వాత అయితే ఖచ్చితంగా వీడియో అప్లోడ్ అవుతుంది. అది మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన వస్తున్న గంట సింబల్ పైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్గా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఫస్ట్ ప్రీమియర్ చూసినప్పుడు, సెకండ్ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ షో చూసినప్పుడు ఎంత ఎగ్జైట్, దానికి దీనికి ఎంత డిఫరెంట్ అనిపించిందంటే, ప్రీమియర్కి వెళ్ళాను, ఆ గోలకి ఆ హడావుడికి అసలు ఏమి వినిపించలేదు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ మార్నింగ్ షో వెళ్ళి చూసిన తర్వాత ఫుల్ సాటిస్ఫైడ్. అంటే నాకు పెద్ద మూవీ పైన ఎక్స్పెక్టేషన్ స్టార్టింగ్ నుంచి ఉండే, ఎక్కడైనా డిసప్పాయింట్ చేస్తుందేమో అని అనుకున్నాను. చాలా వరకు ఏంటంటే కొంతమంది రివ్యూవర్స్ కానీ నేను కానీ చాలా డిస్కస్ చేసాం పెద్ద మూవీ గురించి, అనాలిసిస్ వీడియోస్ కానీ ఎడిటింగ్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ చేసాం. కానీ ఫర్దర్గా బుచ్చిబాబు గారు అన్ని పక్కకు నెట్టేశారు. అంటే కొన్ని ఉన్నాయి, ఏదైతే హెడింగ్ డీటెయిల్స్ అండ్ అనాలిసిస్ చేసామో ఆ పాయింట్స్ కొన్ని ఉన్నాయి, కానీ పూర్తిగా స్టోరీ విషయానికి వస్తే ఆ స్టోరీ నెరేషన్ అంతా పూర్తిగా మార్చేశాడు భయ, పూర్తిగా చేంజ్ చేసేసాడు. ఆయన విజన్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ప్లోర్ చేశారు. అది పార్ట్ 2లో మాట్లాడుకుందాం, హానెస్ట్ రివ్యూ మాట్లాడుకుందాం పార్ట్ 2లో, అంటే పార్ట్ 3 #3 వీడియోలో. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ మనం ప్రొడక్షన్ గురించి మాట్లాడుకుందాం. ప్రొడక్షన్ ఏంట్రా అంటే, చాలామంది రివ్యూవర్స్ కావచ్చు, పబ్లిక్స్ కావచ్చు, వ్యూవర్స్ కావచ్చు, ఎనీథింగ్ ఎవరైనా ఏం మాట్లాడుతున్నారంటే 350 కోట్లు ఎక్కడ పెట్టారు అని అడుగుతున్నారు. అంటే 350 కోట్లు పెట్టడానికి ఇక్కడ అంటే మేజర్ మూడు బ్యానర్స్ ఉన్నాయి. ఒకటి వృద్ధి సినిమాస్ అండ్ మైత్రి మూవీ మేకర్, అలాగే సుకుమార్ బ్రైట్స్. ఈ 3 బ్యానర్స్ బడ్జెట్ ఎక్కడ పెట్టారు, ఎందులో పెట్టారు అని అడుగుతున్నారు. అంటే నాకు ఒకటి చెప్పండి భయ్య, నిజంగా మీరు పెద్ద మూవీ చూస్తుంటే ఆ గ్రాండ్ విజువల్స్, ఆ వండర్ మీరు ఎంజాయ్ చేశారా లేదో ఫస్ట్ కింద కామెంట్ చేయండి. ఆ గ్రాండ్ విజువల్స్ని, ఆ ఎంజాయ్మెంట్ని మీరు చేయలేదు అంటే ఖచ్చితంగా మీకు అక్కడ బడ్జెట్ మిస్ అయిందని అర్థం. ఒకవేళ మీరు ఆ బడ్జెట్ మిస్ అయిందని మీరు ఫీల్ అయ్యారు అంటే ఆ ఎంజాయ్ మీరు పొందలేదు 100%. ఎందుకంటే ప్రతి ఒక్క ఫ్రేమ్ మీకు ఏదో ఒక గ్రాఫిక్ విజువల్స్, ఏదైనా గ్రీన్ మ్యాట్ షూట్స్ ఖచ్చితంగా ప్రాపర్గా ఉన్నాయి, ప్రతి ఒక్క ఫ్రేమ్లో ఉన్నాయి. మరి మీకు అవి మీరు గమనించారో లేదో నాకు తెలియదు, కానీ ప్రతి ఒక్క ఫ్రేమ్లో ఆ విజువల్స్, ఆ గ్రాండ్ అనేది ఖచ్చితంగా కనపడుతుంది. నాకైతే కనిపిస్తుంది, మరి మీకు కనిపించిందో లేదో నాకు తెలియదు. కానీ ఎవరైతే అమీర్పేట్ గ్రాఫిక్ అని మాట్లాడారో సో వాళ్ళు కూడా ఫైనల్గా గ్రాఫిక్ అనేది తెలియకుండా చాలా బాగా డీల్ చేశారు మూవీని అని చెప్పేసి జడ్జిమెంట్ ఇచ్చారు, స్టేట్మెంట్ ఇచ్చేశారు వాళ్ళే. ఎవరైతే ఇంతకుముందు రివ్యూవర్స్, మనం కూడా వీడియోస్ చేసాం వాళ్ళ మీద, సో అలాంటి రివ్యూవర్స్ మళ్ళీ వచ్చేసి సూపర్గా ఉంది మూవీ, వాళ్ళు అబౌవ్ యావరేజ్ అంటేనే హిట్ సినిమాది, ఒకసారి చూడొచ్చు అన్నారంటే ఇంకా అది వాళ్ళ చరిత్ర మారిపోయినట్ట, సినిమా చరిత్ర. బేసిక్ అలా ఫాలో అవుతారు అనమాట వాళ్ళని, ఆ రివ్యూవర్స్ని. వాళ్ళే చెప్పారు. అండ్ విజువల్స్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి, చాలా బాగా మేనేజ్ చేశారు, కెమెరా యాంగిల్స్ కానీ ఇవన్నీ కూడా అనేసి. ఓకే, ప్రొడక్షన్లో మాత్రం అసలుకి ఆ సెటప్, ఆ ఊర్ గ్రాఫిక్, ఆ ట్రైన్ గ్రాఫిక్స్ అవన్నీ కూడా వేరే లెవెల్. అండ్ ఫైనల్లో ఏదైతే రన్నింగ్ గేమ్ ఉంటుందో అది కూడా వేరే లెవెల్ గ్రాఫిక్ భయ, నిజంగా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఎక్కడ కూడా గ్రాఫిక్ విఎఫ్ఎక్స్ ఉన్నట్టు మనకు తెలియదు, అంత బాగా మేనేజ్ చేసింది మూవీ టీమ్. సో అది మేనేజ్ చేయడానికి కూడా అంత బడ్జెట్ కావాలి, ఉంటేనే అది మేనేజ్ చేయడం అవుతుంది. బడ్జెట్ ఎక్కడ పెట్టారు అంటే తెచ్చి నీ దగ్గర పెడతారు, నా దగ్గర పెడతారు. సినిమాలో పెట్టారు బడ్జెట్, చూడండి మీకు క్లియర్గా, మీరు కళ్ళు తెరిచి చూడండి, మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్క దానికి బడ్జెట్ వాడారు భయ్య, ప్రాపర్ అవుట్పుట్ తీసుకొచ్చారు విజువల్గా. ఓకే, ఇప్పుడు యాక్టర్ పర్ఫార్మెన్స్కి వద్దాం. ప్రొడక్షన్ గురించి మనకు ఒక క్లారిటీ వచ్చింది, ఇప్పుడు యాక్టర్ పర్ఫార్మెన్స్కి వద్దాం. ఫస్ట్ ప్లేసు రామ్ చరణ్ గారికి ఇవ్వాలి.
మేబీ నాకు తెలిసి ఆస్కార్ అనేది అంటే కమల్ హాసన్ గారికి వీళ్ళకి అంటే విశ్వరూపం, నట విశ్వరూపం అది అని అంటారు, ఆస్కార్లు ఇస్తూ ఉంటారు కదా. అండ్ రామ్ చరణ్ గారికి నట విశ్వరూపం అనే పదం తక్కువ, ఎన్ని ఆస్కార్లు ఇచ్చినా తక్కువ. ఇది నేను ఆయనకి హైప్ ఇవ్వట్లేదు. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి భయ్యా? ప్రతి ఒక్క ఇప్పుడు క్రికెటర్గా ఉన్నప్పుడు ఆ ట్రాన్స్ఫర్మేషన్ వేరు ఉంటుంది, కుస్తీకి వెళ్ళినప్పుడు అక్కడ ట్రాన్స్ఫర్మేషన్ వేరు ఉంటుంది, అండ్ రన్నింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ట్రాన్స్ఫర్మేషన్ వేరు ఉంటుంది. అండ్ ఢిల్లీకి వెళ్తాడు, ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఆ నిద్ర లేని రాత్రులు గడిపిన అదంతా కూడా ఫేస్లో కనబడిపోతుంటుంది. ట్రైలర్లో చూస్తే కూడా మనకు ఆ షార్ట్స్ అర్థమవుతుంటాయి, ముఖమంతా ఇలా వాచిపోయి ఉంటుంది. అసలు రామ్ చరణ్ గారు యాక్టింగ్ చేశారా అనే దానికంటే కూడా జీవించేశారు, ప్రాణం పెట్టేశారు సినిమా కోసం. పెద్ద క్యారెక్టర్కి రామ్ చరణ్ గారు తప్ప ఎవ్వరూ న్యాయం చేయలేరు. ఇది 100% ట్రూ. ఆయన కాబట్టే పెద్ద క్యారెక్టర్కి న్యాయం చేశారు. సెకండ్ క్యారెక్టర్ వచ్చేసి అంటే నాకు పర్టికులర్గా నచ్చిన క్యారెక్టర్, అట్ ఏ టైం చాలా ఎగ్జైట్ క్రియేట్ చేసిన క్యారెక్టర్ శివరాజ్ కుమార్ గారు. అసలుకి ఆయన ఇచ్చిన ఆ ఏమంటారు ఆ క్యారెక్టర్లో ఇమిడిపోయారు భయ్య. ఆయన కానీ అండ్ ఆయన ఒక వ్యక్తికి కుస్తీ నేర్పిస్తుంటారు, ఆయన పుష్పలో కూడా ఉంటారు ఆయన కానీ. అండ్ జగపతి బాబు గారు, దాని తర్వాత ఆ ఊర్లో క్యారెక్టర్ ఉంటాడు, అంటే స్టోరీ అంతా నెరేషన్ ఇచ్చుకుంటూ వెళ్తుంటారు ఒక పర్సన్, తమిళ్ క్యారెక్టర్ అనుకుంటా, అంటే తమిళ పర్సన్ అనుకుంటాను అతను. అండ్ అక్కడ స్టోరీ అంతా వింటూ ఉంటారు కదా, అంటే ఈ ట్రైలర్లో కనపడతారు. నాకు ప్రాపర్గా పేర్లు తెలియక మీకు చెప్తున్నాను. ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంటుంది ఆయన, పెద్ది అంటే ఈ ఊర్లో ఏమన్నా దేవుడి పేరు అనేసి. చాలా మాట్లాడాలి భయ్య, హానెస్ట్ రివ్యూలో చాలా డీటెయిల్గా మాట్లాడతాను. ఇక్కడ యాక్టింగ్ మాత్రం ఎక్స్ప్లోర్ చేస్తున్నాను, అదొక్కటే మీరు అబ్జర్వ్ చేయండి. ప్రొడక్షన్ అండ్ యాక్టర్ పర్ఫార్మెన్స్ ఇచ్చి పడేశారు. దాని తర్వాత మన తెలుగు యాక్టర్స్ చాలామంది ఉన్నారు, హిందీ నుంచి ఉన్నారు, చాలా కాస్టింగ్ ఉంది భయ్య. ఆ కాస్టింగ్ కూడా ఎంత అద్భుతంగా చూస్ చేసుకున్నారంటే బుచ్చిబాబు గారు. ఈ సినిమాకి పెద్ద హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది బుచ్చిబాబు గారే భయ్య. అసలు ఏంటి ఆ లొకేషన్స్ ఏంటి, ఆ యాక్టర్ పర్ఫార్మెన్స్ ఏంటి, ఆ విజువల్స్ ఏంటి, చంపి అవతల పడేశారు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ అవుట్పుట్ వస్తుంది పెద్ద మూవీ దగ్గర నుంచి అని. ప్రాపర్ సెట్టింగ్ భయ్య, మున్నాబాయి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు, హీరోయిన్ కూడా. హీరోయిన్ నేను ఎందుకో అంటే ఏదో పెట్టేశారులే అన్నట్టు అనుకున్నా, కానీ క్లైమాక్స్లో ఒక సీన్కి హీరోయిన్ ఉండాలిరా ఇలాంటి సినిమా కనిపించింది ఫస్ట్ టైం. ఎందుకు ట్రైలర్ చూసిన తర్వాత లేపేయండి సార్ అక్కడ అలాగే, అంటే ఆ ఎక్స్పోజింగ్ దాని గురించి మాట్లాడితే అంత దరిద్రంగా ఉందలేండి, అది పక్కకు పెట్టేసేయండి. అండ్ క్లైమాక్స్లో ఒక సీన్ ఉంటుంది, తనకు పెళ్లి చూపులు వచ్చిన తర్వాత హీరోయిన్కి తనంతట తను ఒక పని చేస్తుంది హీరో కోసం. అబ్బా అక్కడ మాత్రం జాన్వీ కపూర్ గారికి హ్యాట్సప్ చెప్పాలనిపిస్తుంది. అంటే ఆ క్యారెక్టర్కి, ఆ హీరోయిన్ క్యారెక్టర్కి వేరే లెవెల్. అండ్ జగపతి బాబు గారి రోల్, సత్య గారి రోల్, రావు రమేష్ గారి రోల్, అజయ్ ఘోష్ గారి రోల్, బాబోయ్ కాస్టింగ్ చెప్పుకుంటూ పోతే లెక్కలేదు భయ్యా. ఒక రేంజ్ కాస్టింగ్ ఉంది మూవీలో. అంత హై కాస్టింగ్ని అసలు ఎలా చూజ్ చేసుకున్నారు బుచ్చిబాబు గారు ఆ క్యారెక్టర్, ఈ క్యారెక్టర్కి ఇలా అనేసి. డైలాగ్స్ భయ్యా, డైలాగ్స్, డైరెక్షను, స్క్రీన్ ప్లే రెగ్యులర్ స్క్రీన్ ప్లేనే, స్టోరీ కూడా రెగ్యులర్ స్టోరీనే, ఓ పెద్ద హైప్ ఇచ్చే స్టోరీ కాదు, కానీ కూర్చోబెడతారు రామ్ చరణ్ గారు యాక్టింగ్, బుచ్చిబాబు గారి డైరెక్షన్తో. ఆ డైలాగ్స్ కూడా ప్రాపర్గా సెట్ చేశారు. ఫస్ట్ హాఫ్లో హీరోయిన్ కోసం చెప్పి కొన్ని డైలాగ్స్ నాకు అంత నచ్చలేదు, చిరాకు వచ్చేసిందిలే, కానీ అది వేరే విషయం. అంటే అంత పెద్ద 3 గంటల 9 నిమిషాల సినిమాలో ఆ 9 నిమిషాలు కాదు, హాఫ్ అన్ అవర్ బోర్ కొట్టినా అంత పెద్ద ఇది అవ్వాల్సిన అవసరం లేదు. అక్కడ నాకు బాగా ఇరిటేషన్ తెప్పించేసింది. మిగతాదైతే మాత్రం ప్రాపర్గా సెట్ చేసుకున్నారు, ఇచ్చి పడేసి చంపి అవతల పడేస్తారు మూవీని. ఇదంతా ఒక ఎత్తు అయితే, ప్రొడక్షన్లో ఏఆర్ రెహమాన్ గారు వస్తారు. ఆయన మ్యూజిక్ ఏంటి భయ్యా, ఆ రేంజ్ మ్యూజిక్, అసలు అది మ్యూజిక్ లేకపోతే ఆ సినిమా కోసమే ఇన్ని సంవత్సరాలు ఆగి చేశారా? ఎలివేట్ చేసింది భయ్యా కొన్ని సీన్స్ని. ఈ ఏంట్రా ఇంతమంది రివ్యూవర్స్ నెగిటివ్ మాట్లాడితే వీడు ఒక్కడు పాజిటివ్ మాట్లాడతారేంటి అని మీరు అనుకోవచ్చు. ఒక్క మాట చెప్తాను, డిక్షనరీ అంటే తెలుసు కదా, ఒక పెద్ద బుక్ ఇంతలా ఉంటుంది, దాంట్లో ఒక చరిత్ర ఉంటుంది, ఆ చరిత్ర పెద్ది, ఆ బుక్ పేరే పెద్ది. మీకు ఒక సినిమాలో ఒక కథ చెప్తారు, లేదా 2 కథలు చెప్తారు, లేదా 4 కథలు చెప్తారు. పెద్ద మూవీలో ఎన్ని కథలు ఉన్నాయంటే మీరు లెక్క పెట్టలేరు భయ్యా. ఒక ఊరు గురించి ఉంది, ఒక లవ్ గురించి ఉంది, ఒక కుస్తీ గురించి ఉంది, ఒక క్రికెట్ గురించి ఉంది, ఒక రన్నింగ్ గురించి ఉంది,
ఒక స్వార్థం గురించి ఉంది, ఒక పేరు గురించి ప్రతి బాబోయ్ ఇంకా ఏం చెప్తాను చెప్పు. అంటే పెద్ద సినిమాలో లేని స్టోరీ అంటూ ఏమీ లేదు, వేరే లెవెల్ ఉంది. నేను మళ్ళీ చెప్తున్నా, బుచ్చిబాబు గారు ఫస్ట్ సినిమా హిట్ కొట్టారు, సెకండ్ సినిమా వేరే లెవెల్ హిట్ కొట్టారు. అండ్ నేను స్పాయిలర్ ఇచ్చినట్టు కాదు కానీ పెద్ద మూవీలో ఉన్న ఒక ఫార్ములా అండ్ సారీ మన ఉప్పెనలో ఉండే ఒక ఫార్ములా పెద్దలో కూడా ఫాలో అయ్యారు. దాన్ని చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. ఎన్ని ట్రోల్ చేసినా ఏం చేసినా పెద్ద మూవీ వేరే లెవెల్ మూవీ, ఫ్యామిలీతో కలిసి కూర్చొని ఎంజాయ్ చేస్తారు. కొన్ని సీన్స్ ఉన్నాయి భయ్, అవి కూడా తీసేస్తుంటే ఇంకా ఫుల్ కాన్ఫిడెంట్గా చెప్పుంది నువ్వు. ఆ కొన్ని సీన్స్ స్కిప్ చేసేస్తే మిగతావి మాత్రం వేరే అంటే వేరే లెవెల్ భయ్య. ఏం ట్రాన్స్ఫర్మేషన్ చేశారు భయ్య రామ్ చరణ్ గారు, ఏం డెడికేషన్ భయ్య. కోట్ల ఆస్తికి వారసుడు, ఏం డెడికేషన్ భయ్య. ఆ సినిమాలో ఒక సీన్ కొన్నట్టు ఆయన చేతికి నిజంగా ఒక బ్యాండేజ్ లాంటిది వేసుకొని తిరుగుతున్నారు కదా, ఒక రబ్బర్ లాంటిది తగిలించుకొని చేతికి, ఏదో ఫ్రాక్చర్ అయిందని చెప్పేసి ఇంజూర్ అయింది కదా చెయ్యి. సో దానికి ఆయన డెడికేషన్కి దండం స్వామి. నేను హానెస్ట్ రివ్యూలో క్లియర్గా మాట్లాడతాను. ఇది పెద్ద మూవీ ఒక డిక్షనరీ, ఒక పెద్ద బుక్, పెద్ద చరిత్ర. మనం సినిమా ఎండింగ్లో చూస్తాం ఒక లాంటిది విగ్రహం లాంటిది పెట్టుంటారు. స్పాయిలర్ ఇవ్వట్లేదు ఎక్కడ. ఆ విగ్రహానికి 3 వేరియేషన్స్ ఉంటాయి. మాటలు సరిపోవు భయ్యా. అండ్ హానెస్ట్ రివ్యూలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. మళ్ళీ ఈవినింగ్ వస్తాను, క్లారిటీగా మాట్లాడుకుందాం. అండ్ ఎవరైతే పెద్ద మూవీని ట్రోల్ చేసి నెగిటివ్గా మాట్లాడారో మళ్ళీ వాళ్ళే ఏదో మళ్ళీ అరే ఫస్ట్ నెగిటివ్ చెప్పాం కదా ఇప్పుడు పాజిటివ్ చెప్తే మనల్ని ఎరిపప్పులు అనుకుంటారు జనాలు అని చెప్పేసి వాళ్ళు ఏదో చేస్తున్నారు. కానీ పెద్ద మూవీ వాళ్ళే చెప్తున్నారు హిట్ మూవీ అని చెప్పేసి, దట్ ఈస్ పెద్ద. సో ఇది గైస్ ఇవాల్టి అండ్ ప్రొడక్షన్ యాక్టర్ పర్ఫార్మెన్స్కి సంబంధించిన వీడియో ఎలా అనిపించింది ఇది కామెంట్లో తెలియచేయండి. హానెస్ట్ రివ్యూ కోసం మళ్ళీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.